నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటీవల జరుగుతున్న ఈ రిజర్వేషన్‌కి సంబంధించి మాల వర్సెస్ మాదిగ ఈ ఇష్యూకి సంబంధించి దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పి మాదిగలో చెప్తా ఉన్నారు, మాలలో చెప్తా ఉన్నారు. కానీ మిగతా 57 కులాలకు సంబంధించి వాళ్ళ అంగీకారం ఉందా ఈ రిజర్వేషన్‌కి అనే దాని మీద? అలాగే ప్రధానంగా ఈ 57 కులాలకు సంబంధించి ఏం జరుగుతా ఉంది? అసలు ఈ కులాలు బయటకొచ్చే పరిస్థితి ఉందా? చాలా మందికి ఈ 57 కులాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దొరకని పరిస్థితి ఉంది. వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చింతాల రాజలింగం గారు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు 57 ఉపకులాల ఐక్య వేదిక. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా అంటే ఈ అంశం అంటే ఇది డౌట్ అందరికీ ఉంది. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు కొట్లాడిరని ఆయన చెప్తా ఉన్నారు. ఇటీవల జరుగుతున్న విషయాలు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మీకు. మీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అంగీకారం ఉంటే మీరు చేసుకోవచ్చు అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ ఉద్యమం దేనికి జరుగుతా ఉంది? అంటే ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేస్తా అంటున్నారు. ఇప్పుడు డప్పులు ఈ రకరకాల అంశాలు ఎందుకు జరుగుతా ఉంది ఉద్యమం? వాస్తవం చెప్పాలంటే వర్గీకరణ కావాలని చెప్పి సుమారు 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. మందకృష్ణ గారు కొట్లాడుతున్నారు, ఎంఆర్పిఎస్ అందరూ కొట్లాడుతూ ఉన్నారు. దాంట్లో మేము కూడా భాగస్వాములైనాం. కానీ ఇప్పుడు అసలు లాస్ట్ ఘటం ఇది. ఈ ఘటం లాస్ట్ ఘటం. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టులో 7 మంది జడ్జిలతోటి తీర్పు రాగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంటర్ లేచి దేశంలో మొట్టమొదటిగా నేనే అమలు పరుస్తా అని చెప్పాడు. చాలా సంతోషం, ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ యొక్క వర్గీకరణ అనేది 2 వర్గాల మీదే నడుస్తున్నది. అది మాల, అది మాదిగా. మేమేమన్నా 2 వర్గాల కొట్లాట కాదు, ఇది 3 వర్గాల కొట్లాట. మాల మాదిగా 57 కులాలు ఇది. కానీ వీళ్ళు ఓన్ ఏం చేసుకుంటారు అంటే మాదిగలు మాలలు మేమే ఉన్నామని చెప్పి 57 కులాలని పక్క పెట్టే పరిస్థితి తీసుకొస్తారు వాళ్ళు. మేము ఏమంటున్నామంటే వాళ్ళు బాగుపడ్డరు, వీళ్ళు బాగుపడ్డరు, ఇద్దరేం తక్కువ ఏం లేరు. అంటే సరే ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మేము అందరికంటే వెనకబట్టి పాతలో ఉన్న కులాలు మాది. ఈ రోజు కూడా మీరు అన్నట్టుగా మా కులాల పేర్లు చెప్తే తెలియని చాలా మంది ఉన్నారు. దాంట్లో మేము ఇప్పుడు తీసుకుంటే మాట్లాడతామంటే ఈ యొక్క మాదిగలేమో మాదిగలేమంటారు వర్గీకరణ కావాలంటారు, మంచి సంతోషమే. కానీ అందులో కూడా మా జనాభా ప్రకారం ఇవ్వమంటారు వాళ్ళు. జనాభా ప్రకారం ఇవ్వమంటే మా 57 కులాల జనాభా తక్కువ ఎందుకంటే మాదిగా ఆ రోజుల్లో సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. సర్టిఫికేట్ కావాలంటే మాదిగ దగ్గర ఉన్న వాళ్ళు మాదిగ కులం తీసుకున్నారు, మాలగ దగ్గర ఉన్న వాళ్ళు మాల సర్టిఫికేట్ తీసుకున్నారు. అట్లా వాళ్ళ జనాభా ఎక్కువైంది. కానీ వాస్తవానికి ఎందుకు తీసుకున్నారు? మేము చదువుకుంటాము, మాకు సర్టిఫికేట్ కావాలి అంటే మాకేమో ఆర్టీఓ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు, కలెక్టర్ నుంచి ఇస్తారు, వాళ్ళకేమో ఎంఆర్ఓ నుంచి ఇస్తారు. ఈ ప్రభుత్వాలు కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ ప్రభుత్వాలు కూడా చదువుకున్న వాళ్ళకు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యే, మినిస్టర్లకు ఏమో ఎంఆర్ఓ ఇస్తున్నాడు. చదువు లేని నిరుపేదలకు, చదువు అంటే ఆమె దూరం ఉన్న వాళ్ళకేమో ఆర్డీఓ కలెక్టర్ ఇస్తే మేము ఎట్లా చదువుకుంటాము, ఎట్లా వాళ్ళకి ఎట్లా డెవలప్ అవుతాము, వాళ్ళ పిల్లలతో మా పిల్లలు ఎట్లా డెవలప్ అవుతారని అడుగుతున్నా. కానీ ఇప్పటికీ కూడా మాలా మాది కంటే మీకు అగ్రకులం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కి సంబంధించి ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ సంబంధించి 57 కులాలు ఆమోదం తెలిపాయా నిజంగా? అంటే ఎందుకంటే ఎక్కడ ఏ మీటింగ్ లో కూడా, అటు మాల మీటింగ్ లో కావచ్చు, ఇటు మాది మీటింగ్ లో కూడా ఈ 57 కులాలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ప్లస్ అంటే ఈ 57 కులాల్లో ఏ కులాలు ఉన్నాయనే అంశం మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఆ రకంగా ఇప్పుడు మీరు అసలు ఆమోదం తెలిపారా దానికి, లేదంటే ఏంటి పరిస్థితి? మాకు వాళ్ళు విలువ లేదు, వీళ్ళు విలువ లేదు. ఇప్పుడు మాదిగలు కూడా ఇంతవరకు విలువ లేదు, మమ్మల్ని రమ్మని చెప్పలేదు. ఇంకా మాలలు కూడా అసలు దగ్గర కూడా రానిలేదు. ఇప్పుడు ఏమంటామంటే 57 కులాలకు వర్గీకరణ కావాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము, కొట్లాడుతున్నాము, చేస్తున్నాము. కానీ ఈ 2 కులాలు మాత్రమే తీసుకోవాలి, తినాలి, మేమే బయటకు రావాలని ఆలోచన. ఇప్పుడు ఈ ఉపకులాలు అంటే ఉపకులాలు వాస్తవ ఉపకులాలు కావాలి అవి. ఏ కులానికి ఆ కులమే. అవును. ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఉపకులాలు అంటే వాడిక భాష లేపైపోయింది. అంటే ఫస్ట్ నుంచి ఒక మాది కింద ఉంటే మాది కులాలు, మాల కింద ఉంటే ఏ కులం కింద ఏ కులం లేదు. మా పిల్లలు వాళ్ళకేమో వాళ్ళ పిల్లలు మేము చేసుకోము, అన్ని కులాట్లే ఉన్నాయి. అవును. ఆ కులా కాబట్టి ఇప్పుడు మొబ్బ కులం మా కింద ఉన్న వాళ్ళంటే కొంతమంది నాయకులు అంటారు అది వాళ్ళ మాది కాదు. ఎందుకు ఈ 57 కులాల వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయరు మీరు? అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం మీద కూడా కొట్లాడుతా ఉన్నారు. మీరు కూడా వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, ఈ 57 కులాలు కూడా అంతే ఇంపార్టెంట్ బేసిక్ గా వర్గీకరణకు సంబంధించి. మరి మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది అసలు క్వశ్చన్. అంటే మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకు రాజకీయం దెబ్బ పడుతుంది, వాళ్ళకు ఏమన్నా రేపు చదువులో దెబ్బ పడుతుంది,
ఉద్యోగాలు దెబ్బ పడతాయి. ఉమ్. ఎందుకంటే మేము చదువుకుంటాం ఈ మధ్యలో, అవును. మా ఊళ్ళు చదువుకుంటాం. మా అవును. వాస్తవానికి మా 57 కులాలు చాలా మటుకు సంచారం చేసే జాతులు ఉన్నాయి. ఉమ్. ఈ సంచారం చేసే జాతుల్లో చాలా మంది చదువుకోలేదు. అవును. ఆనాడు కానీ ఇప్పుడు కానీ అవును. ఇప్పుడు తక్కువ అయిపోయి ఇప్పుడు అక్కడ ఊర్లలో గ్రామాల్లో హైదరాబాద్లో నివసిస్తున్నారు. కానీ వాళ్ళతోటి రేపు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు మాకు పోటీ పడతాయేమో అని, రాజకీయంగా మాకు పోటీ పడతాయేమో అని చెప్పి ఇలా మాల మధ్యలు ఈ రెండు అంటే చూడడానికి అవును. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు చూడడానికి. కానీ 57 కులాలని అనగదొక్కుతున్నారు వీళ్ళు. ఉమ్. ఎందుకంటున్నంటే ఈ యొక్క ఎమ్మెల్యే వచ్చింది అనుకో, ఎమ్మెల్యే సీట్లు 19 అని అనుకుందాం. 19 ఎవరు? వాళ్ళు 9 వీళ్ళు 7 ఉమ్. ఇట్లా తీసుకుంటారు. అవును. ఇప్పుడు ఉపకులాలకి ఏడు ఇస్తున్నారు, ఏడున్నారు. మేము ఏడున్నాము. మేము ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయినా మేము కులం సర్టిఫికేట్ దగ్గరనే ఉన్నాము. అంటే ఉమ్. ప్రభుత్వాలు, పార్టీలు మాలమాదిగలు ఎట్లా చూస్తున్నారో అది చూడండి. ఇప్పుడు మాలమాది అగ్రవర్ణాలు మాలమాదిగలు ఎవరు? ఓ రెడ్డిలు, బాపనోళ్ళు, ఎవరు కమ్మస్ అంటారు. అవును. కానీ వాళ్ళకు మాకు వారు అగ్రకులాలు అయిన వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు వాస్తవానికి అన్నదమ్ములు అంటున్నారు. అవును. అన్నదమ్ములు అన్నట్టే, కానీ మా వాట మాకు ఇవ్వాలి కదా. మీ ఎవరి వాట అడుగుతలేం కదా. అవును. ఇప్పుడు మా వాట మాకి మేము చదువుకుంటాము, ఉద్యోగాలు ఉంటామంటే మాకు ఇవ్వకుండా రేపు పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలతో మా పిల్లలు ఏడ పోటీ పడతారు? ఉమ్. వాళ్ళతోటి మేము ఎక్కడ పోటీ పడతాము? వీళ్ళేమో పెద్ద పెద్ద స్కూల్లో, కార్పొరేట్ స్కూల్ చదువుకుంటే మా పిల్లలేమో తెలుగు మీడియం చదువుకోవట్లేదు. ఉద్యోగాలు అవును. పోయినప్పుడు వాళ్ళు 90-80 మార్కులు వస్తే మనకు 10-15 మార్కులు వస్తే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే డెవలప్ అయిన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, డెవలప్ ఉన్న వాళ్ళే డెవలప్ అవుతున్నారు, డెవలప్ లేని వాళ్ళు ఇంకా కింద అనగదొక్కుతున్నారు. ఉమ్. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. మేము ఉమ్. ఏమంటున్నామంటే ఏది జరిగినా మీరు అన్నదమ్ములు అంటారు, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వాటా పంచుకోవాలి. అవును. వాటా పంచుకోలేమంటారు? మేము ఎక్కువ జనాభా ఉంది, మేము ఎక్కువ తీసుకుంటాం అంటారు. మేము తక్కువ జనాభా ఒకరు తీసుకోవడం అంటారు. కానీ జనాభా లేని వాళ్ళు మీకంటే 100 కంటే 1000 రేట్లు పాతాళంలో ఉన్నారు వీళ్ళు. అసలు 57 కులాలు. 57 కులాలు. మీ చదువులో మీతో పోటీ పడలేము, ఉమ్. ఉద్యోగాలలో పోటీ పడలేము, ఉమ్. రాజకీయంగా పోటీ పడలేము. మీకేమో మళ్ళీ 9-12% మీరు అడుగుతూ ఉంటే మాకు 1-6 ఇస్తా అంటే మా బతుకులు ఏం కావాలని అంటే అడుగుతారు. బేసిక్ ఇప్పటికి మీ 57 కులాల్లో చాలా మందికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు కదా, లేదు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఇచ్చే పరిస్థితి. అంటే మేము రికగ్నైజేషన్ లేదు. లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 5 కులాలకు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఉమ్. దేనికి? బుడగజంగం, మాస్టి, గోసంగి, అవును. బైండ్ల ఇలా 5 కులాలకు ఆయన మహానుభావుడు ఉండి ఇంకోటి జీవో తీయడం కూడా పెద్ద కాదండి. ఎందుకంటే మన సెక్రటరియట్ లో సీఎం గారు ఒక మాట చెప్పి ఏది ఈ వర్గీకరణ ఇదేది క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్. అవును. ఆర్టీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలంటే సీఎం గారు ఒక సెక్రటరీకి ఫోన్ చేసి, శాంతి కుమార్ మేడం ఉంది కదా, చెప్పేసి జియో తీయమంటే 1 నిమిషం తీస్తారు. అది పార్లమెంటే పెట్టలేదు కాదు, అది అసలు పెట్టి కానీ చర్చించారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మందకృష్ణ గారిని తప్పుపడతాం కాదు, కానీ మందకృష్ణ గారు ఎందుకు ఈ అంశం మీద ఎందుకు కొట్లాడుతున్నాయి? అదే అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ముందు గుర్తింపు రావాలి కదా మీకు. వాస్తవానికి ఒకప్పుడు మా గురించి కొట్లాడిండు ఆయన. ఉమ్. కొట్లాడిండు. ఈ రోజు మా ఉపకులాలు బయటకు వచ్చి కొట్లాడుతున్నా అంటే మూల కారణం మందకృష్ణ గానే, దానికి చెప్పుకుంటాం. కానీ ఈ మధ్య మమ్మల్ని పట్టించుకుంటాడు ఆయన. ఉమ్. ఇప్పుడు ఆయన కులం నుంచి ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ఏమంటుండే, ఆయన ఏమనుకుంటాడంటే మాకు ఇప్పుడు అంతా ఎవరితో వాళ్ళు పోతున్నారు, మా కులం చూసుకుంటాం అంటే, ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు మీ దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళ దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దాంట్లో మినిస్టర్లు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే రేపు 1,00,000 మందితో మీటింగ్ పెడుతుంటారు మందకృష్ణ అన్న. 1000 గొంతుకలు 1,00,000 డబ్బులు అని. మరి వాళ్ళు పెద్ద ఎత్తున అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాబట్టి మేము ఒక మీటింగ్ పెట్టదామంటే మీలాంటి వాళ్ళు చాలా మంది అడగాల్సి వస్తుంది. ఒక 20,000 మందితో ఉపకులాల మీటింగ్ పెట్టబోతున్నాం, 20,000 మందితో పెట్టబోతున్నాం. దానికి అడగాలంటే ఒక పెద్ద దిక్కు ఎవరు లేరు ఇంకా. వాళ్ళకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఒక చెప్తే పెట్టేస్తారు. కానీ మా దాంట్లో ఎవరు లేరు. పెడతామంటే కూడా మా వాళ్ళు అంటే ఈ మీటింగ్ రమ్మంటే డబ్బులు లేని పరిస్థితి. మేము డబ్బులు ఇస్తే వచ్చే పరిస్థితి. అంటే ఈ యొక్క లోకల్ చూసుకుని వీళ్ళు ఈ మాల మాదిగలు వీళ్ళు మీటింగ్ రారు. ఈ డబ్బులు ఇస్తేనే మామూలుగా చదువుతారు. అంత చైతన్యం లేదు. ముందు చదువు ఉంటే చైతన్యం ఉంటుంది. చదివే లేనప్పుడు చైతన్యం ఏడు వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఆనాడు ఏ రోజైతే మా వాళ్ళు చిన్న అంటే ఆ టైంలో మా వాళ్ళు భాగవతాలు ఆడేవాళ్ళు, ఇప్పుడు జంగల్ భాగవతాలు ఆడేవాళ్ళు. ఇంకా వేరే కులాలు అంటే వాళ్ళ కులం అంటే చిందు భాగవతాలు ఆడేది, ఓలేదాస్ భాగవతాలు ఆడేది, ఇది మాస్టిన్ అది భాగవతాలు ఆడేది. అలాగే ఇది మాంగ్ ఉంది, మాంగ్ కూడా వాళ్ళు కథలు భాగవతాలు వాళ్ళు ఆడేవాళ్ళు. పంబల ఉంది, ఎల్ల పంబల, మళ్ళా చిందోలు సారీ ఇది బైండ్లు వాళ్ళు ఎల్లమ్మ కథలు చెప్పేవాళ్ళు. మా వృత్తులన్నీ పోయినాయి కదా. ఒకనాడు సినిమాలు రాకముందు బుడగ జంగాలు ఆటలు ఆడితే ఊరంతా కూర్చొని సంతోషంతో ఉండేవాళ్ళు. సినిమాలు వచ్చినాక మా ఆట పోయింది, పాట పోయింది, పోయింది. సినిమాలు వచ్చినాయి,
వచ్చినాక సినిమా చూస్తారు. ఈ సినిమా చూసినాక బుడగ జంగం అంటే మీకు మీలాంటి చదువుగ జంగం అంటే తెలియదు ఎవరికి. అవును. మాస్టి అంటే తెలియదు, అవును. మాంగ్ అంటే తెలియదు, అవును. బయలు అంటే తెలియదు, అవును. పంబ అంటే తెలియదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? అదే అంటున్నా నేను. ఈ గుర్తింపు కోసం కదా ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గాని, లేదంటే వివేక్ వెంకట స్వామి గాని నిజంగా 59 కులాలకి మేము అండగా ఉండాలనుకుంటే, ఉమ్, ఈ 57 కులాలకి సంబంధించిన ఏదైతే గుర్తింపు లేదో, ఉమ్. ఈ గుర్తింపు తీసుకురావడం కదా ప్రధాన విషయం. అవును, అంటే అవును, బేసిక్‌గా వర్గీకరణ కంటే అవును, ఫస్ట్ వీళ్ళకి గుర్తింపు వస్తే ఎంతో కొంత వీళ్ళు డెవలప్ అవుతారు. అప్పుడు వర్గీకరణ వస్తే వీళ్ళకి ఉపయోగపడుతది. అవును. నేననేది అదే. ఎందుకు వీళ్ళిద్దరూ ఈ అసలు పాయింట్ వదిలేసి ఏదో వర్గీకరణ చేస్తే ఏదో జరుగుతదనే అంశం మీద, ఇప్పుడు వర్గీకరణ జరిగితే మీకు గుర్తింపు లేనిదే మీరు ఎట్లా లాభపడతారు దానికి? అంటే వరికని తర్వాత మేము ఎట్లా అంటాం అంటే, ఇప్పుడు వరికని అయితే మా జనాభా ప్రకారం మాకు ఇస్తామంటున్నారు. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తే ఈ యొక్క వర్గీకరణ అనేది లొల్లి అనేది చూడడానికి బయట చెప్పడమే, కానీ లోపల ఏది జరగాలో అది జరుగుతున్నది. అంటే బేసిక్ ఈ వర్గీకరణ అయితే మీకేమైనా ఉపయోగం ఉంటదా? అంటే 57 కులాలకి ఏమన్నా? ఉపయోగం ఉంటది. 100%. ఎందుకంటే మా వాటా మాకొస్తది. మా జనాభా లెక్క, మా జనాభా తమాషా ప్రకారం మాకొస్తది. మాదిగల జనాభా తమాషా ప్రకారం వాళ్ళకొస్తది. మాలల తమాషా ప్రకారం వాళ్ళకొస్తది. మరి కానీ ఈ ఈ గుర్తింపు అనేది రాదు కదా! ఏది? వర్గీకరణ అయినంత మాత్రాన ఆ! ఈ 57 కులాలు ఏదైతే మీరు అంటున్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మాకు హ్మ్. ఇచ్చే పరిస్థితి లేదని. అవును. ఈ ఈ గుర్తింపు అయితే రాదు కదా! రాదు, రాదు. ఈ ఇది వర్గీకరణ వస్తే మీ మీ వాటా మీకొస్తది అంతే. అంత మటుకు గాని ఈ గుర్తింపు రాదు. కులం సర్టిఫికేట్ ఇవ్వాలంటే మదే పరిస్థితి మళ్ళా కొట్లాడాలి మేము. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకో, ఇప్పుడు వరికనైతే మాత్రాన మాకు ఆర్డీఓ నుంచి తప్ప ఎంఆర్ఓ నుంచి ఇస్తారు లేదు ఇలా. అవును. ఉద్యోగం గురించి, చదువు గురించి ఒక వరికన్న. అవును. కానీ మళ్ళా కొట్లాడలేము. అసలు కొట్లాడ కిందనే ఉంది ఇంకా. అదేనా ఆ గుర్తింపు చాలా కోసమే కదా అసలు మెయిన్ పాయింట్ అది కదా! అది కాకుండా వరికనైతే వాళ్ళు ఎట్లుందంటే, మేము బాగుపడ్డము. ఎవరైతే ఇది ఎటుపోతే మాలా మాకేంది, మాదిగా. 2 బాగుపడ్డారు. ఎవరు పోతే ఎటుపోతే మాకేంది అన్న ఆలోచనలో ఇక్కడ మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో వీళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, దీంట్లో ఎమ్మెల్యే ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు. వాళ్ళకి ఏది అడిగినా సీఎం గారి దగ్గర ఎక్కడ పోయి అడిగినా తక్కువ అపాయింట్మెంట్ పనైతది. ఇస్తాడు, ఫస్ట్ పని అయిపోతుంది. పనైతది. కానీ మమ్మల్ని తీసుకుపోచ్చే నాయకుడు లేడు, మా గురించి కొట్లాడే నాయకుడు లేరు. కానీ మేము పోయి అడుగుదామంటే మాకు అపాయింట్మెంట్ దొరకదు. మరి ఎవరు అడుకోవాలి మేము? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క 57 కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మేము వాస్తవం చెప్పిన మాకు ఎవరు దిక్కుని ఆలోచిస్తున్నాం. మాదిగలకు చూసుకుంటే మందకిస్తున్నారు. అది వెనుక ఇక చాలా మంది చాలా ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. మాలలు చూస్తుంటే వివేకానంద గారు ఉన్నారు. వాళ్ళ వెనుక మాల నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. కానీ ఉప కులాల్లో 57 కులాల్లో 57 కులాల్లో ఒక్క పెద్ద నాయకుడు ఉన్నాడు. మేము పని చేస్తామని ఆలోచన లేదు అంటే లేరు మన దాంట్లో. ఒకటి ఒకవేళ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటారు. ఉమ్, ఇది ఒకళ్ళ సమస్య కాదు. ఈ 59 కులాలకి మేము కొట్లాడుతున్నాం అని చెప్తా ఉంటాడు. ఉమ్. అంటే మీ సమస్య నిజంగా ఆయన దగ్గరికి వెళితే దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయరా అలా? చేస్తారంటే ఆయన ఏమంటుండే ఇప్పుడు, మా కులం మేము మాట్లాడుకుంటాము, ఎవరి కులం వాళ్ళు మాట్లాడుకోవాలి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు కదా 59 కులాల కోసమే ఈ వర్గీకరణ కొట్లాట అంటున్నాడు కదా అవును, ఆయన. అవును. మరి ఇది వాస్తవం కదా? అంటే ఆయన అంటే చెప్పే మాట. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాలంటే 57 కులాలు ముందు పెడితే వరికన ఒప్పుకుంటూ అవుతుంది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అవును. ఇప్పుడు 57 కులాలు లేకుండా వరి కూడా కాదు. అంటే అవును. వీళ్ళు డెవలప్ అవును. అయ్యారు, వాళ్ళు డెవలప్ అయ్యారు, వీళ్ళు ఎంత ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళంతా ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ అవును. మినిస్టర్లు, వీళ్ళు ఇంజనీర్లు, వాళ్ళ ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళు అంత సమానం ఉన్నారు. కానీ 57 కులాలు ముందుకు వస్తుంది, వీళ్ళ పేరు ముందు పెడతారు, వరిక జరుగుతుంది ఆలోచన ఫస్ట్ నుంచి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ మందకృష్ణ అనేది ఏంటి, మేము మాలల కంటే వెనుకబడున్నాము, మా వాటా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన 94లో స్టార్ట్ చేసి 98, 90 రాగానే వాళ్ళకు వచ్చే కోట ఎమ్మెల్యే గుంజేసుకున్నాడు ఆయన. రైట్. 2000 తోటి స్టార్ట్ అవుతే వరికన నారా చంద్రబాబు నాయుడు గారు వరికన స్టార్ట్ చేసి 2000 నుంచి 2004 దాకా మాది బాగా అభివృద్ధి చెందారు. దాంట్లో మా మాది బాగా అభివృద్ధి చెందారు. మా దాంట్లో కూడా అంతో ఇంత ఉద్యోగం వచ్చినాయి కాదని దాని గురించి, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగం వచ్చినాయి. కానీ వాళ్ళంతా కాదు మేము, ఇక్కడ మాదిలంతా కాదు, ఇక్కడ మాలంతా కాదు. డెవలప్ అయినవి మాదిగా. ఆ తర్వాత 57 కులాలకు కృష్ణన్న మర్చిపోతుండో, ఇంకా ఉన్న మర్చిపోతూ అందరు మర్చిపోవడం తప్ప. బేసిక్ గా మీకు ఇన్విటేషన్ ఉంటుందా ఈ ప్రెస్ మీట్ లకు ఎంఆర్పిఎస్ వాళ్ళదో, లేకపోతే ఈ ఈ పలానా వ్యక్తిని కలుస్తున్నామను మీ 57 కులాల నాయకులకు కావచ్చు, లేదా మీలాంటి వాళ్ళకి కావచ్చు అన్న ఒక ఇన్విటేషన్ అనేది ఉంటుందా మా దగ్గర? ఇంత ముందు కృష్ణన్న గారు ప్రెస్ మీట్ పెట్టినా, మీటింగ్ పెట్టినా మాకు ఇంటిమేషన్ ఇచ్చేది, మేమే పాల్గొనేది, మా జనాభా తీసుకొచ్చి మాట్లాడి కూర్చునేది. కానీ ఈ మధ్య మమ్మల్ని దగ్గర కూడా పిలుస్తాడు ఆయన. అంటే ఆయన కాకుండా వేరే ఎంఆర్పిఎస్ పిలుస్తారు. వాళ్ళు పిలుస్తున్నారు, మాకు దగ్గర కూర్చోబెట్టుకుంటారు, మాట్లాడుతున్నారు, ఏం కావాలని చెప్తున్నారు. మొన్న మాకు ఉపకులాల గురించి వాస్తవం చెప్పాలంటే దామోదర్ రాజేంద్ర గారు ఇచ్చారు. విజయ్ అన్న అక్కడ ఉపకులం విలుమంటే పిలిపించేసి మమ్మల్ని మీకు ఏం కావాలని అడిగిన. అన్న మా పరిస్థితి, మా ఉపకులం సపరేట్ ఉంటాం మేము, మా వాట మాకు కావాలంటే చెప్పిండు. వాస్తవానికి ఉపకులాల వాట ఉపకులాలకు ఇవ్వాలి, అన్యాయం జరుగుతుంది.
ఈ వరికన్నా కూడా ఉపకులాలు మనము అంత కలిసి ఎందుకు వచ్చింది మాలలు తింటున్నారు మాదిలు తింటున్నారు అన్యాయం అవుతున్నారు ఉపకులాలు అని చెప్పేసి ఈ ప్రభగండ ఉంది కాబట్టి 57 ఉపకులాల గురించి ముందుగా వాళ్ళకు ముందు వాళ్ళని చూడాలని చెప్పేసి మన దామోదర్ అనగా చెప్పారు. వాస్తవం మీ ద్వారా ఆయనకు నేను నమస్తే పెడుతున్నా. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు కానీ వేరే వాళ్ళ లెక్క ఆచరించాలి కదా, ఆశించడం లేదు. మేము రేపు మీటింగ్ ఒక 20,000 మందితో మీటింగ్ పెడతాం. మాకు మీకు తోస్తలేదు ఏం చేయాలనేది. అంటే వాళ్ళు పండిపోయారు. అంటే డబ్బులు ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడి నుంచి పెట్టాలో వాళ్ళు తెలుసు. మాలా నాయకులకు మా అధిగా నాయకులు తెలుసు. ఉపకుల నాయకులకు ఎప్పుడు తీసుకొచ్చింది పోదు. ఇంకోటి వాస్తవానికి మీరు ఉన్నారు మీ దగ్గర వాళ్ళు మా దగ్గర ఎట్లుంటారంటే ఒక నాయకుని దగ్గర పోయి డైరెక్ట్ డబ్బులు అడుగుతారు. మేము పోయి అడిగి పడే పరిస్థితి లేదు. అంటే ఎందుకు లేదు అంటే ఫస్ట్ నుంచి గుర్తింపు కాదు. ఫస్ట్ నుంచి ఒక దగ్గర పోయి మేము మీటింగ్ పెడతాము ఈమె అనే అంత లేదు మాకు. అంటే మాకు అరే వీళ్ళు వేరే కూడా ఏం చేస్తారంటే ఎమ్మెల్యే ఎంపీలు అరే వీళ్ళు అంటే కొంతమంది మంచి వాళ్ళు ఇవ్వచ్చు, కొంతమంది వీళ్ళకి ఏమి ఇచ్చారు అంటే మా డామినేషన్ మాది ఉన్నది మాలది ఉన్నది. మాదిగా డామినేషన్ రేపు ఏమైనా చేయకపోతే వీళ్ళు మాకేమైనా చెయ్యరేమో ఓట్ల కాడు కానీ ఇక్కడ కానీ భయంతో వాళ్ళు చేస్తారు. 57 కులాలు ఓట్లు ఉన్నాయి, ఒక మిషన్ లాగా వాడుకుంటాం ఆ ఓటని. కానీ వాళ్ళు ఏం చేస్తారు లేదా చెప్తే భయపడుతున్నారు. మా కులంలో భయం ఎక్కువ, దగ్గర పోయి మాట్లాడాలి చేయాలి ఆలోచన ఉండదు. ఏమనుకుంటారు ఎమ్మెల్యే ఏమనుకుంటారు ఎంపీ ఏమనుకుంటారు మినిస్టర్ ఏమనుకుంటారు అట్లా ఉండదు. వాళ్ళు దూసుకోగలుగుతారు. ఇప్పుడు ఎట్లుంది అంటే ఎవరైతే దమ్ము ఉంది ముంగడ పోయి దుక్కినోనికే బలం ఉంటది కానీ వెనక పట్ల పడితే ఎవరికి ఉంటది. ఆ పరిస్థితి మా కులాలో ఉన్నది. కానీ ఒకటి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మాలా వర్సెస్ మాదిగాని ఒక ఇష్యూ జరుగుతుంది. మాలలేమో అసలు వర్గీకరణ చేస్తే మేము ఊరుకోమని మాలలు చెప్తా ఉన్నారు, బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఈ మాదిగలు ఏమంటారు వాళ్ళ కోవట్లు వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళు ఎక్కువ తిన్నారు మాలలు ఎక్కువ తిన్నారు, మేము ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరుతాం, మా 57 కులాలు అది ఒక ఆఖరి కులం దాన్ని వదిలేసినా పర్లేదు 57 కులాలకు మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అంటే మీకేమనిపిస్తుంది ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వైరం కావచ్చు గొడవ కావచ్చు మీకేమనిపిస్తా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు చిట్ట చివరి ఉన్నోనికి అందాలి. చిట్ట చివరి అందినప్పుడే ఈ యొక్క ఇది చేసిన ఈ యొక్క రాజ్యాంగం రాసినందుకు నాకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. కానీ వాస్తవానికి ఈ యొక్క మాది ఎట్లుందంటే ఆనాడు అంటే దొరల కాలంలో రాజుల కాలంలో ఈ మాల అనే వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. దొరల దగ్గర రాజుల దగ్గర పటేల దగ్గర రెడ్డిల దగ్గర ఉండి వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటే వీళ్ళ పిల్లలకు చదువుకొని పంపించారు వాళ్ళు చదువుకోవడానికి. వాళ్ళు మాదిగలు ఉన్నారు, వీళ్ళు తోలు పని చెప్పులు కుట్టే పని ఉన్నది. అంటే వీళ్ళకు వ్యత్యాసం ఏంటంటే వీళ్ళు దగ్గర లేకుండా వీళ్ళ సొంత పని చేసుకొని వీళ్ళు దూరం ఉన్నారు. దూరం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం చేసిన వాళ్ళన్నీ అంటే రిజర్వేషన్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా పొందాలని చదువులో ముందున్నారు కాబట్టి వాళ్ళు ముందు పొందింది కాబట్టి ఈ మాలావి ఉపకులాయి రిజర్వేషన్ ఎక్కువ వాళ్ళు తీసుకున్నారు. ఉద్యోగస్తులు గానీ ఎమ్మెల్యేలు గానీ అన్ని రకాల ఉద్యోగాలు కానీ ఈ మధ్య జరుగుతున్న కొట్లాట చూస్తా ఉంటాయి. మీరు 57 కులాల తరపు నుంచి మీరు మాట్లాడుతా ఉన్నారు. ఈ మాలా వర్సెస్ మాదిగి కొట్లాట అనేది మీకేమనిపిస్తా ఉంది ఇంటర్నల్ గా అంటే వరికన్న కావాలి అనడమే మంచిదే, కానీ అంటూ మమ్మల్ని దూరం పెడుతున్నారు అంటూ నేను వీళ్ళిద్దరు కొట్టుకుని మిమ్మల్ని మేము పక్కన పెట్టినట్టు వాళ్ళిద్దరు కొట్లాడుకొని మమ్మల్ని అంటే మా పేరు ఎక్కడ తెలియదు. అంటే 57 కులాలు అని వరికన్న కావాలి అన్యాయం అవుతారు అంటున్నారు కానీ పెదల నుంచి అంటున్నారు. అంటే ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ ముఖంగానే మేము చేస్తాము వర్గీకరణ అని చెప్పడం జరిగింది. మొట్టమొదట మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నిలదీయాల్సింది రేవంత్ రెడ్డి గారు. వాస్తవం ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కావచ్చు ఇటు మందకృష్ణ మాదిగ కావచ్చు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది రేవంత్ రెడ్డి. ఎందుకు నువ్వు ఫస్ట్ చెప్పావు కదా అనౌన్స్ చేసావు మరి ఎందుకు చేయట్లేదు అనేది ఆయన నిలదీయాలి. ఈ రోజు ఇంకా వర్గీకరణ చేయమని ఇంకా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉందా? అంటే పరిస్థితి ఏంటంటే ఇక మాల అనే వాళ్ళు అలా పై చేయవాలి. పెద్దోళ్ళ దగ్గర ఢిల్లీలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మాలలు పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే సెంట్రల్లో కూడా వాళ్ళ జనం ఉంది అంటే పెద్ద లెవెల్ ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కూడా అంతే ఉంది కదా? అంత లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, ఆయన మాలంట. మాలు ఎవరు మాట వింటారు? ఇక్కడ ఉన్న వెంకటస్వామి మాట వింటాడు, ఇంకోళ్ళు మాట వింటారు. వెంకటస్వామి మన ఖర్గే మాట కాదనుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయడం కష్టమైన ఆయన సీటు కండం వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లుంటుంది మాలో ఎట్లుంటుంది అంటే పెద్ద లాబింగ్ ఉంటుంది. అది లాబింగ్ వాళ్ళు ఎక్కువ చేయకుండా లాబింగ్ చేసేసి కింద మీరు చేస్తారు మీరు కింద చేస్తారు ఆపే శక్తి మాలలకు ఉంది మంచిగా అట్లా ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ఉండే ఒకడు ఆపిరు కాబట్టి 30 సంవత్సరాలు నడిచింది. అది
వాళ్ళు ఎన్ని రోజులు మాలలు ఆపుబడి. ఆపబట్టి ఇప్పుడు వరి కన్నా సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చింది కాబట్టి ఆయన వచ్చింది కాబట్టి అమ్ముతున్నాం. ఉమ్, 100% అవుతుంది. మాలలాపినా ఇంకో రాపినా ఆగదు. అంతకన్నా ముందే మన వరి కన్నా అక్కడ మొదల అదేది మన మన పార్లమెంట్ నుంచి రాగానే అదేది సుప్రీంకోర్టు నుంచి రాగానే మన రేవంత్ రెడ్డి గారు అంతకన్నా ముందు లేచి నేనే భారతదేశంలో మొట్టమొదటిగా వరి కన్నా అమలు చేసింది. అవును. అయితే ఆయన కూడా ఏం చేస్తాడంటే రేపు మళ్ళీ ఏం కేసు పెట్టకుండా ఏ కమిషన్ వచ్చింది కదా, అవును, అవును. మళ్ళీ వేరే వాళ్ళు కొండలు పెట్టకుండా ఓ శాస్త్ర ప్రకారంగా చేయాలని చెప్పేసి ఏకసభ్య కమిషన్ చేశారు. దాని నెలలో 2 నెలల్లో అది కూడా వరకే అవుతుందని చెప్పి మేము అనుకుంటాం మేము. ఉమ్. ఉమ్. కానండి ఒక విషయం, ఫైనల్ గా మీరేం చేయాలనుకుంటున్నారు ఈ వర్గీకరణకు సంబంధించి? మరి మీ ప్రయాణం ఎటు ఉంటది? ప్రయాణం ఎటు చేస్తారు? లేదా మందకృష్ణ మాదిగ గారా, లేదంటే మీకు సెపరేట్ గా గుర్తింపు రావాలనే ఏమన్నా ప్రయత్నం ఉందా, లేకపోతే ఏంటి మరి? మాకు సపరేట్ గుర్తింపు రావాలని ఆలోచన చేస్తున్నాము. ఒక 20,000 మందితోటి మీటింగ్ పెడుతున్నాము. మొన్న మేము మా మేధావులతోటి మొన్న తాజ్ హోటల్లో కూర్చున్నాము. మా ఉపకులాల మేధావులతోటి. రేపు కూడా ఆదివారం నాడు మా ఉపకులాల మేధావులతోటి కూర్చుంటున్నాము. మేము కూడా ఈ వరికన్న గురించి ఎట్లా పోదాము, ఏం పోదాము, 8,000తో మీటింగ్ పెడతాం, 8,000 మందితో మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు మీటింగ్ అంటే ఇప్పుడు మాదిగలు మాలలు వీళ్ళు కొట్టుకుంటారు. మేము కూడా మా సత్తా ఊహించాలి కదా. ఉపకులాలు ఉన్నాయని ఈ రాష్ట్రంలో జనానికి, తెలియాలి కదా. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు గౌరవం తెలియాలి కదా. అని దాని మీద మేము కూడా మా దగ్గర పెద్దలు అంటే ఈ మధ్యలోనే మా దాంట్లో కొంతమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులతో రేపు ఆదివారం కూర్చొని చర్చ చేసి ఈ హైదరాబాద్ గడ్డ మీద సుమారు 20,000 మంది తగ్గకుండా ఉమ్. పెద్దతో మీటింగ్ పెడతాము. అంటే ఇప్పుడు మీరు మాలలు మాదిగల్ని కలుపుకుని వెళ్తారా, లేదంటే మీ మీ 57 కులాలు సెపరేట్ గానా? మాది సంబంధం ఉన్నది ఇలా. మా 57 కులాలను పెట్టుకొని మా మీటింగ్ పెట్టుకుంటాము. ఉమ్. దాంట్లో ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని పిలుచుకొని మేము పనిచేస్తాం. కానీ ఈ మాది పిలుచుకుంటే మళ్ళీ మనం కలిసిపోతాం. ఉమ్. ఇప్పటిదాకా మేము మందకృష్ణ అవును. తిరిగినాం. అవును. మందకృష్ణ తిరిగినాం. వాళ్ళ మీటింగ్ చెప్తే పోయినాం, వచ్చినాం. అవును. మా ఉపకులాలు చెప్తాడు కానీ ఆ జనంలో మేము కనవడం అలా. అవును. ఆ జనంలో మేము కనవడం. వాళ్ళు ఒక 50 మంది స్టేజ్ మీద ఉంటే మా 2 ముగ్గురు ఒకసారి తీసుకొని పిలిపిస్తే ఇవాళ 2 ముగ్గురు 50 మంది వేగపడతాం మనం. అవును. ఆ పరిస్థితి. అందుకని మేమే సపరేట్ అయ్యి మేము ఈ మధ్యలో ఒక వచ్చే నెల 15 రోజుల మేము కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలని ఆలోచన ఉన్నాము. పెడతాం తప్పనిసరిగా. ఇంకో విషయం అంటే నేను బయట విన్న దాని మీద ప్రకారం మాట్లాడుతా ఉన్నా. ఈ మాలలు వర్సెస్ మాదిగల ఇష్యూ కూడా ఉమ్. ఒక రాజకీయంగానే జరుగుతా ఉంది. అటు గాని ఇటు గాని, మాదిగలది గాని మాలలది గాని రాజకీయ లబ్ధి కోసమే కొట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఉమ్. దానివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఒక రాజకీయ లబ్ధి లేదా ఈ ఇష్యూని పెద్ద చేయాలి, ఈ ఉపకులాలను మనం ఇన్వాల్వ్ చేస్తే మనం కొట్లాడడానికి వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అనే అంశం ఉందా అంటే వాస్తవంగా? ఎందుకంటే ఈ యొక్క కొట్లాట అనేది ఇప్పుడు మాదిగా జనాభా చూపించాలి. తెలంగాణలో మాదిగా జనాభా ఎక్కువ. అవును. ఇప్పుడు అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాలలు. ఉమ్. మాలలు ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కొట్లాడేప్పటి నుంచి ఇప్పటి వరకు మీటింగ్ ఎప్పుడు పెట్టేవాళ్ళు. రైట్. అట్లా కొంతమంది చాలా మంది వర్గీకరణ కావాలంటున్నారు. అరే అన్యాయం జరుగుతుంది, ఉన్న 50 కులకు అన్యాయం జరుగుతుంది అంటారు. కొంతమంది ఈ మధ్యలో మినిస్టర్ అంటే మనకు తెలియదు అనుకునే వింటున్నాం మనము. వివేక్ గారు మినిస్టర్ కావాలని చెప్పి మన 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి అంటారు. అది వాస్తవమా కాదా మాకు తెలియదు. జనం అనుకున్న ప్రజలు వచ్చేసింది అది. అంటే ఈ వర్గీకరణ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటాం అనేది ఉంది. 100% కదా, 100% కదా, ఉమ్. 100% ఉంది కాబట్టి అది వారి 1,00,000 మందితో మీటింగ్ పెట్టి 2 లక్షల మీటింగ్ పెట్టి ఆయన మినిస్టర్ అడుగుతున్నాడు ఆయన. ఉమ్. ఇప్పుడు మందకృష్ణ గారు ఉన్నారు. మందకృష్ణ గారు వాస్తవానికి 30 సంవత్సరాల నుంచి వరిక నుంచి కొట్లాడుతున్నాడు. కానీ రాజకీయం లేకుండా మనిషికి ఏ ఆశ లేకుండా ఎవరు కొట్లాడరు. అవును. ఆశ ఏదో ఒకటి ఉంటది. ఖచ్చితంగా. సూచించేది ముంగట ఒకటి, వెనక కనబడేది ఒకటి. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మన మందకృష్ణ గారు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మన మోడీ గారిని ప్రధానమంత్రి గురించి మీటింగ్ పెట్టారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక దేశంలోనే కులానికి పోయిందంటే మామూలు విషయం కాదు. అవును. అందరు ఏమంటారు, మందకృష్ణ బీజేపీ కమ్ముడు పోయినట్టు, అవును. బీజేపీ కావాలని చేస్తున్నావు అంటారు. ఇప్పుడు కూడా బీజేపీ కావాలని చేస్తున్నాం. మేము ఏమంటారు, నువ్వు బీజేపీ అయినవా ఇంకేం కాదు, మాకు వరికనే చూస్తున్నాం. ఆడ ఏం చూస్తున్నాం, మాకు వాడు మందకృష్ణ అమ్ముడు పోయిండా, అమ్ముడు ముఖ్యం కాదు, మాకు వరికన్ అవుతుందా కాలేదా. చెట్టు మీద చెట్టు చూస్తలేము, చెట్టు మీద కాయ చూస్తున్నాం. మాకు కాయ కావాలి కానీ చెట్టు ఎటైతే మాకేంది, మాకు వరికన కావాలి కానీ బీజేపీ ఉంటేంది పోతేంది. ఆయన ఏమన్నాడు, వరికన చేస్తాను చెప్పి చాలు కదా మనకు. అదే మేము ఆలోచించి దాని గురించి మేము చూస్తున్నాం. అంటే జరుగుతుందా వర్గీకరణ మీ అంశం ప్రకారం? అంటే ఈ ఇష్యూ ఇప్పుడు మాలలేమో మేము ఆపుతామని, మాదిగలేమో మేము చేసి తీరుతామని, ఈ ఇద్దరు కొట్లాటల అసలు జరుగుతుందా వర్గీకరణ అనేది చాలా మందికి క్వశ్చన్ ఉంది. అయితే 100% జరుగుతుంది. ఎందుకంటే గతంలో 30 సంవత్సరాల నుంచి మాలల పెద్ద అన్నలు సెంట్రల్ ఉంది కాబట్టి ఆపేసారు. ఇది బీజేపీ ప్రభుత్వం. ఇది
బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చి ప్రధానమంత్రి గారు చేస్తా అని చెప్పిండు ఆయన. లక్షల మంది జనం ఒకట పోయినాక ఆయన ఇంకో ఆయన కూడా చేయదు, సుప్రీంకోర్టు చేసింది ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద కదా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అవును, ఇప్పుడు మీరు అన్నట్టుగా అయితే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి మాలల డామినేషన్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్ట ప్రకారం చేసేసుకోండి అంటున్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి కదా, పాయింట్ ఇది కదా అని నేను కట్టేది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పచెప్పారు అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక మాల దగ్గర ఎక్కువ ఉంటారు, ఒక రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఒక రాష్ట్రంలో ఉపకులాలు ఎక్కువ ఉంటారు, 50 కులాలు ఉంటాయి. దాన్ని బట్టి జనాభా ప్రకారము అప్పచెప్పారు. ఎవరికి? రాష్ట్రంగా అప్పచెప్పారు. రాష్ట్రంలో ఈయన చేయాలి కంపల్సరీ. ఈయన చేయలేదు అనుకో, ఇప్పుడు ఎట్లుంటది అంటే పరిస్థితులు, ఇంత ముందేమో దళితులు అంటే మాల మాది ఉపకులాలు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు మాలోళ్ళు నిలబడితే మాదిగోళ్ళు ఓట్లు వేయరు, మాదిగోళ్ళు నిలబడితే మాలో ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కొట్లాట రోజు పెరుగుతుంది. ఇప్పటికైనా మాల సోదరులు మానుకొని దళితులను కలిసి ఇప్పుడు విడిపోదాము. తెలంగాణ రాకముందు ఆందోళన దోషిరు అన్నారు, దోషినాక కలిసి ఉండాలన్నారు, అర్థం కలవద్దు వాళ్ళతో తరిమి కొట్టాలి మా కేసీఆర్ గారు అన్నారు. కానీ అయిపోయి మన తెలంగాణ వచ్చిన తర్వాత కలిసిలేమా? రేపు వరికనైన తర్వాత మాల మాదిగా 50 రూపాయలు కలిసి ఉంటాము. ఇప్పుడు విడిపోతే కలిసి ఉందాం అంటున్నాం మేము. అట్లుంటే బాగుంటది కదా. అది లేకుండా మనం ఇప్పుడే మీరు చేస్తూ ఎప్పటిదాకా ఆపుతారు మీరు? ఆపే రోజులు పోయినాయి. 1000కి 1000% ఎట్టి పరిస్థితుల్లో వరి కన్నా మన రేవంత్ రెడ్డి గారు చేసి పెడతారని అనుకుంటున్నాం మేము. ఈ 57 కులాలు అయితే ఖచ్చితంగా మళ్ళీ సెపరేట్ గా కొట్లాడడానికి సిద్ధమవుతారు. తప్పనిసరిగా మాకు న్యాయం జరగకపోతే దేంట్లో అన్యాయం జరిగినా మేము మళ్ళా రోడ్లు ఎక్కుతాము, మళ్ళా మా సత్తా ఏం చూపిస్తాము, రోడ్ల మీద ఎక్కి మినిస్టర్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర రోడ్ల మీద ఇంటి కాడ పోయి ధరలు కూడా చేస్తాం. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. మీరు బాగుపడి మమ్మల్ని బాగుపరచండి, అలా ఉండాలి. కానీ మేమే దోసుకొని తింటాము, అక్కడ మాలను దోసుకొని తినేది, ఇక్కడ మాదిగలు దోసుకొని తినేది. 50 కులాలు ఏం కావాలి? ఇంకెప్పటిదాకా మేము భయపోవాలి. మీరు ఎట్లున్నారంటే వాస్తవానికి రెడ్డిలు బ్రాహ్మణ్స్ అట్లా అనుకుంటే ఇప్పుడు మాకు రెడ్డిలు బ్రాహ్మణ్స్ వీలైపోయారు, వాళ్ళు అగ్రవర్ణాలు అయిపోయారు. ఇప్పుడు ఈ అగ్రవర్ణాలు ఈ వర్గాలు ఎట్లా అంటే ఒక రెడ్డి నిలబడ్డా, ఒక కమ్మ నిలబడ్డా, ఒక ఓళ్ళు నిలబడ్డా వాళ్ళని మించి డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి గెలిచిన సత్తా లేదు. ఇప్పుడు వదిలేరా, మాలల దగ్గర ఉంది, మాదిగల దగ్గర ఉంది. కానీ 50 కులాలు అరే ఒక సర్పంచ్ గారు వార్డు నెంబర్ నిలబడక రాదు మాకు. అంటే బేసిక్ గా మీకు రిజర్వేషన్ కూడా లేదు. రిజర్వేషన్ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా రిజర్వేషన్ ఉంది అనుకుందాం, ఉంటే అక్కడ ఏం చేస్తారు? మా వాళ్ళు పోయి టికెట్ అడిగారుకో, మీకెందుకు పోయి మాల మాది ఉంటే వాళ్ళకి ఇస్తాము అంటే మేమంతా లేని వాళ్ళమైనమ్మా, మా ఓట్లు మీకు అవసరము, మా ఓట్లు వేసుకుంటారు, ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, సర్పంచ్ అవుతారు, మినిస్టర్ అవుతారు, సేమ్ అవుతారు. కానీ మా ఉపకులాల 57 కులాలు మాత్రము మర్చిపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రజలకు, ఈ ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు.